చోడవరం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాసేపట్లో పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు. సీఎం జగన్ రాక కోసం ఇక్కడికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. సీఎం జగన్ హెలీప్యాడ్ నుంచి నేరుగా అంబాజీపేట సభా స్థలానికి వస్తారని వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ఇప్పటి వేణుగోపాలరావు తెలిపారు. పి గన్నవరంలో గెలుపు వైఎస్ఆర్సీపీదే అంటున్నారు ఇక్కడి స్థానికులు. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తాయంటున్నారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారని చెప్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను 100% నిలబెట్టుకున్న సీఎం జగన్ మరోసారి తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తారనే నమ్మకం ఉందంటున్నారు. దీనిపై మరింత సమాచారం అంబాజీపేట నుంచి మా ప్రతినిధి హరీష్ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో అయితే ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని స్థానికులే ఘంటాపదంగా చెప్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ఇక్కడ వైఎస్ఆర్సీపీ గతంలో అయితే 2019 విజయం సాధించింది, ఈసారి కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అంటున్నారు. ఏ కారణంతో ఇక్కడ ప్రజలు ఓటేయడానికి ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న మెయిన్ నమ్మకం, ఆయన చేసిన మంచి పనులు, ప్రతి విషయం కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో కూడా లేడీస్ అందరికి కూడా వేళ ఇదరక 15,000 ఇస్తే వేళ 30,000 చేసాడు ఆయన. ఆ రకంగా కూడా ప్రతి మేనిఫెస్టో ఏదో అంటున్నారు, కానీ మేనిఫెస్టో చాలా హైలైట్గా ఉంది. ఈరోజు కూడా గన్నవరం కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ముందు ఎన్నడూ లేని విధంగా 30,000 మెజార్టీతో విప్పర్తి వేణుగోపాల్కి నగ్గుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన మెయిన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, ఈయన కూడా మంచి నేమ్ ఉంది ప్రజల్లో కూడా. అందరికి కూడా ఇప్పుడు కూడా చిన్న విషయం కూడా తావులేకంగా చేసుకొస్తున్నారు. ప్రతి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కూడా ఫ్లడ్స్ కూడా గంటి పెదపూడి వచ్చి లంక చూసి ఆ రోజున కూడా ఇక్కడ కోనసీమ రాలేరన్న పొజిషన్లో వచ్చి డోర్ టు డోర్ తిరిగి మీకు లంకలో ఏమి కావాలని అడగటం, వెంటనే ఇమీడియట్లీ కూడా లంక ప్రజలని వాళ్ళకున్న ఇబ్బంది గుర్తించి 70 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జి శాంక్షన్ చేసి వేళ పనులు కూడా సాగుతున్నాయి. అవి చాలా సురుగ్గా సాగుతాయి. జనాలు లైవ్లో చూస్తాం, అంతా కనిపిస్తుంది. వేడ ఇదివరకు ఎన్నో సంవత్సరాల నుంచి రావటం, కొబ్బరి కొట్టడం, వెళ్ళిపోవటం బ్రిడ్జ్ ఎలక్షన్ ఇప్పుడు. ఈ నెల కాదు, వచ్చిర్రు చూసిర్రు మొత్తం కొన్ని ప్రాణాలు నిలబెట్టాలని దృష్టిలో లంకలోంచి రావాలంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మినిమం 4 hours పట్టేది. ఈ లోపల కొన్ని ప్రాణాలు గాల్లో పోయి కూడా చాలామంది మేము చూస్తాం. నిజంగా మేము చేసి వైద్యం కూడా ఎవడలే. ఈ రోజు కన్నా బ్రిడ్జ్ అయిపోతే కనుక కరెక్ట్గా 5 minutesలో వైద్యానికి వచ్చేస్తాడు. చాలా ప్రాణాలు నిలబడతారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ ఒక దేవుడిగా పూజిస్తున్నారు లంక గ్రామాలు. అవునవును. మా పి గన్నవరం నియోజకవర్గం ఫ్లడ్ ఏరియా సార్ ఎక్కువ. ఈ ఫ్లడ్ ఏరియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి అభ్యర్థిని, అంటే ఇరిగేషన్ మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని శ్రీ విప్పర్తి వేణుగోపాలరావు గారిని మాకు అభ్యర్థిగా ప్రకటించడం మా యొక్క గన్నవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పుణ్యం చేసుకోవాలని భావిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ యొక్క సంక్షేమ పథకంలో అవినీతి లేకుండా నేరుగా ప్రజలందరికీ కూడా అందే విధంగా చర్య తీసుకోవడం అన్నది చాలా గర్వించదగ్గ విషయం. అంతేకాదు ఇవాళ సచివాలయం వ్యవస్థ వచ్చాక ఏ వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్లకుండా సచివాలయంలో వాలంటీర్లు వెళ్ళి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఒక కుల ధృవీకరణ పత్రం కానీ, ఏ పత్రాలైనా సరే నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా చర్య తీసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకన్నా ఈ రోజున పేదవాడికి కావాల్సింది కానీ, బడుగు బలహీన వర్గాలకు కావాల్సింది కానీ ఇవాళ గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మేనిఫెస్టో ఏదైతే చెప్పారో అదే చేస్తాననే ఉద్దేశంతో ఆయన మేనిఫెస్టో చేయడం జరిగింది. ఇవ్వలేని హామీలను కూడా పెట్టకుండా మేము చేస్తాం, ఏదైతే చెప్పామో అదే చేస్తామని చెప్పి ప్రతి ఇంటికి ఈరోజు మంచి చేసే కార్యక్రమం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వస్తున్నారు. గన్నవరంలో విప్పర్తి వేణుగోపాల్ గారు 30,000 మెజార్టీతో నెగ్గుతాడు. ఆయన జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అటువంటివి ఏదైనా అదే పర్పడు. పి గన్నవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని స్థానికులే చెప్తున్నారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఇక్కడ అభ్యర్థికి శ్రీరామ రక్షని, అవే ఆయన గెలుపుకు తోడ్పడతాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.